ఈ పేస్ట్ తీసుకోవడం జరిగింది. ఈ పేస్ట్ వాడడం వల్ల మా అమ్మకి పన్ను నొప్పి పోయింది, చీము రావడము పోయింది. మేము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, ఒక 15,000 20,000 దాకా ఖర్చు పెట్టుకున్నాం. ఆ మెడిసిన్ కు తగ్గలేదు. కానీ ఈ పేస్ట్ వల్ల మా అమ్మకి కంటి నొప్పి తగ్గింది, చీము రావడం తగ్గింది, అలాగే తలనొచ్చేది, ఆ తలనొప్పి తగ్గింది. అప్పుడు పనికి వెళ్ళలేదు, ఇప్పుడు పనికి కూడా వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి హ్యాండ్ వాష్ అండి. హ్యాండ్ వాష్ కరోనా టైంలో ఒక నెలకి 2-3 డేటాలు వాడేవాళ్ళం అండి. అలా వాడుతుంటే స్మెల్, మనము భోజనం చేస్తుంటే అదే స్మెల్ వచ్చేది, తినేంత వరకు కూడా ఎంత గట్టిగా కడుక్కున్నా కూడా అదే స్మెల్ వచ్చేది. కానీ తప్పదు, కడుక్కోవాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి అని కడుక్కోవడం తినడం జరిగేది. కానీ ఇందులో ఇది హ్యాండ్ వాష్ తీసుకున్న తర్వాత మనం ఒకసారి మంచిగా గట్టిగా రబ్ చేసి కడుక్కున్న తర్వాత ఇక మనకు స్మెల్ అనేది రాదు. అన్నం తింటుంటే కూడా స్మెల్ రాదు, మంచిగా అనిపిస్తుంది. అలా ఇది తీసుకోవడం జరిగింది. ఇది సూపర్ ప్రోడక్ట్ అండి, నాకు నచ్చింది. ఇంకొకటి టీ పౌడర్ అండి. టీ పౌడర్ నేను 2 తీసుకుంటాను, ఒకటి స్ట్రాంగ్, ఒకటి లైట్. స్ట్రాంగ్ 2 తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకటే లైట్ తీసుకున్నాం అనుకోండి టేస్ట్ ఉండదు, అలాగే స్ట్రాంగ్ తీసుకున్నాం అనుకోండి ఘాట్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఏం చేసినా అంటే 2 తీసుకొని 2 మిక్సీ చేసి టీ పెట్టుకోవడం వల్ల కొంచెం మనకు ఏదైనా వేరే ఇబ్బంది ఉన్నా, తలనొప్పి ఉన్నా, టీ తాగాలి అనిపించకపోయినా కూడా మనం టీ పౌడర్ ద్వారా టీ పెట్టుకోవడం వల్ల మనకు టీ బాగా నచ్చుతుంది, దీనికి అడెక్ట్ అయిపోతాము. అలా ఈ టీ పౌడర్ తీసుకొని వాడుకోవడం జరుగుతుంది. నాకు నచ్చిన ప్రోడక్ట్ లో ఇది బెస్ట్ అండి. ఎందుకంటే నేను ఒక నెలకి 1/2 kg టీ పౌడర్ వాడేదాన్ని. 1/2 kg వాడడం వల్ల అది వాడుతుంటే ఈ ఒక్కొక్కసారి తాగాలనిపించేది, ఒక్కొక్కసారి వద్దు అనిపించేది, విరక్తి అనిపించేది. అలా ఇందులో ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత అసలు టీ 2-3 సార్లు తాగినా ఏం కాదు, ఎందుకంటే మేము పొద్దున సాయంత్రం తాగేవాళ్ళం. ఇప్పుడు ఇంకెప్పుడైనా మధ్యలో తాగాలనిపించినా కూడా పెట్టుకొని తాగడం జరుగుతుంది. ఈ టీ పౌడర్ వల్ల మనకి తలనొప్పి రాదు, మనకు మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, ఏది ఆలోచించినా మంచిగా అనిపిస్తుంది. అలా నేను ఈ టీ పౌడర్ 2 తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేస్ క్రీమ్ అండి. ఈ ఫేస్ క్రీమ్ నేను ఎందుకు తీసుకున్నానంటే అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అండి. నాకు ఇక్కడ నల్లబొంగు ఉండేది, చెంపలకి నల్లబొంగు ఉండడం వల్ల చూడడానికి మంచిగా అనిపించకపోయేది. అలా ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళండి, చూపించుకోండి, ఎక్కువైపోతుంది అనేవాళ్ళు. నేను పట్టించుకునేదాన్ని కాదు, ఎందుకంటే నేను ఎండ పనికి వెళ్తా కదా, మాకు పొలం ఉందండి, నేను ఎండ పనికి వెళ్తాను. అలా నేను ఎండ పనికి వెళ్తాను కదా, హాస్పిటల్కి వెళ్ళినా అవి వాడినా కూడా మళ్ళీ ఎండ పనికి వెళ్తే ఎక్కువైతుంది అని నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. తర్వాత నేను ఫెయిర్ అండ్ లవ్లీ వాడేదాన్ని. ఇందులో ఇది తీసుకున్న తర్వాత అది వాడడం బంద్ చేశాను. బంద్ చేసిన తర్వాత ఏమైందంటే మంచి రిజల్ట్. నేను 1 month వాడాను, ఏమీ రిజల్ట్ అనిపించలేదు. తర్వాత 2 నెలలు 3 నెలలు, ఇప్పుడు నేను వాడబట్టి 10 నెలలు అవుతుంది. 10 నెలల కాంచి వాడిన తర్వాత నాకు నల్లబొంగు తగ్గిపోయిందండి. అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. హాస్పిటల్కి వెళ్ళు అని అందరు అన్నారు. ఇప్పుడు అందరు అంటున్నారు ఏం వాడావు, తగ్గిపోయింది నల్లబొంగు, మంచిగా ఉంది ఫేస్ అని, బ్రైట్ గా కనిపిస్తుంది అని అనడం జరుగుతుంది. నాకు నచ్చిందండి, బాగుంది. ఇప్పుడు నల్లబొంగు ఉన్న వారికి ఇది ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఉన్నాయండి. ఆ నల్లబొంగు రాకుండా తగ్గిపోయేలా చేస్తుంది, కాబట్టి ఇది వాడుకోవచ్చండి. నాకైతే నమ్మకం వచ్చింది. ఇంకొకటి అలాగే అది ఈ ఫేస్ క్రీమ్ వాడిన తర్వాత ఏమైందంటే, నాకు అంతకు ముందే ఉండేది ఈ చెంపలకి డాట్స్ ఉండేవి, రంధ్రాల్లాగా ఉండేవి. ఆ రంధ్రాల్లాగా ఉండడం వల్ల మన ఫేస్ అంతా ఏదో వికారం తక్కువగా అనిపించేది. అలా అనిపిస్తుంటే నేనేం చేశానంటే, మేడం ఇంకేమైనా ఉంటాయా ఈ డాట్స్ పోవడానికి అని నేను అన్నాను. అన్న తర్వాత స్వప్న మేడము, శ్రీవాణి మేడం చెప్పారు, ఇందులో మన దాంట్లో ఉన్నాయి మేడం ప్రోడక్ట్ ఇంకా
అని అన్నారు. కానీ నేను అన్ని తీసుకోలేదు. ఇంకొకటి ప్రోప్రెట్ ప్రైమ్ తీసుకున్నానండి. ఇది తీసుకొని నేను ఒకటి యూజ్ చేశాను, ఇది రెండోదండి. యూజ్ చేసిన తర్వాత అది ఒకటి అయిపోగానే నాకు రిజల్ట్ వచ్చిందండి. ఇవన్నీ డాట్స్ అన్ని తగ్గిపోయాయి, మంచిగా బ్రైట్నింగ్ గా మంచిగా అనిపిస్తుంది. మనము ఎటైనా వెళ్ళినప్పుడు అంటే నేను చదువుకోలేదు, నేను అవన్నీ ఏం చేసుకోను. కొంతమంది బ్యూటీ పార్లర్కి వెళ్ళడము, మేకప్ వేసుకోవడం అవన్నీ చేస్తారు. అవన్నీ చేయకుండా ఇది ఒకటి పెట్టుకోవడం వల్ల కూడా మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళినట్టుగానే అనిపిస్తుంది. అలా ఇది వాడుకోవడం వల్ల నాకు మంచి జరిగిందండి. నెక్స్ట్ షాంపూ అండి. షాంపూ అష్యూర్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండి. ఇది ఎందుకు యూజ్ చేస్తానంటే నాకు జుట్టు చాలా పొడుగు ఉండేది. చాలా పొడుగు ఉండడం వల్ల ఏమైందంటే మా బాబు చనిపోయిన తర్వాత హెయిర్ మొత్తం లాస్ అయిపోయింది బాగా. ఎంత అంటే కనీసానికి ఒక పావు కేజీ దాకా జుట్టు రాలిపోవడం జరిగింది. అలా రాలిపోతుంటే ఇక చాలా రకాల షాంపూలు వాడాను. డవ్ అని, మీరా అని, క్లినిక్ ప్లేస్ అని, ఇంకా ఎన్నో వాడాను. ఎన్ని వాడినా కూడా నాకు జుట్టు రాలడం తగ్గలేదు. ఆ తర్వాత ఇందులో నేను ఇది అష్యూర్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత 1 month 2 months దాకా కూడా కొంచెం కొంచెం రాలడం జరిగింది. అలా రాలుతుంటే కూడా నేను అలాగే వాడాను. మనకు రిజల్ట్ రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా అని నేను అలాగే వాడడం జరిగింది. అలా వాడడం తర్వాత నేను ఇప్పుడు నేను ఇది వాడబట్టి నేను ఇందులో జాయిన్ అయిన కాడ నుండి వాడుతున్నాను. ఇది వాడడం వల్ల నాకు హెయిర్ ఫాల్ తగ్గింది, జుట్టులో చుండ్రు లేకుండా ఉంది, మంచిగా మంచిగా అనిపిస్తుంది. హెయిర్ కూడా చాలా చాలా వరకు నాకు హెయిర్ లాస్ అవ్వడం తగ్గిపోయింది. అలా ఇది యూజ్ చేస్తున్నానండి. ఇంకొక ప్రోడక్ట్ హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ ఆయిల్ ఇది అది ఇప్పుడు మనం షాంపూ చేంజ్ చేసాము, ఆయిల్ కూడా చేంజ్ చేయాలి కదా. ఇప్పుడు ఒకటి వాడిన తర్వాత మళ్ళీ ఒకటి వేర్ చేస్తే ఏమవుతుందంటే అట్లా కూడా జుట్టు లాస్ అవుతుంది అని ఏం చేశాను, నేను ఆయిల్ కూడా తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత కొంచెము గరుకుగా అనిపించేది, కానీ తర్వాత కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకు మైగ్రేన్ తలనొప్పి ఇంకేమైనా ఉన్నా తగ్గిస్తుంది. కానీ నాకు అలాంటివి ఏం లేవు, తలనొప్పి లాంటివి ఏం లేవు, నాకు చిన్నప్పటి నుంచే లేవు. కానీ ఈ ఆయిల్ వల్ల నాకైతే మంచి రిజల్ట్ ఉందండి. హెయిర్ లాస్ అవ్వడము, డాండ్రఫ్ ఉండడము ఇలాంటివి లేకుండా నాకు ఇది పనిచేసిందండి. థ్యాంక్ యూ వేస్టేజ్ గౌతమ్ వాలి సార్కు ఎన్ని సార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అండి. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే అల్ట్రా వాష్. అన్నిట్లోకెల్లా నాకు నచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే అల్ట్రా వాష్. ఎందుకంటే నేను ఒక నెలకి 3 కిలోల సర్ఫ్ అంతకుముందు వాడేదాన్ని. తర్వాత లిక్విడ్ తీసుకున్నాను, అది ఏరియల్ లిక్విడ్ తీసుకున్నాను 3 లీటర్లు. 3 లీటర్లు తీసుకుంటే ఏమైందంటే నెల మీద 10 రోజులు అట్లా వచ్చేది. కానీ రేటు అది కూడా చాలా ఎక్కువ ఉండేది. 3 లీటర్లకి 600 అట్లా ఉండేది. రేట్ మర్చిపోయినా, చాలా రోజులు అవుతుంది అది బంద్ చేసి. అలా అది తీసుకునేది. మళ్ళీ దానికి సపోర్ట్ గా సబ్బులు తీసుకునేది. సబ్బులు ఒక డజన్ తీసుకుంటే 2 నెలలు వచ్చేది. తర్వాత మళ్ళీ అవి అన్ని వేసుకున్న తర్వాత ఏమైందంటే బట్టలు స్మెల్ వచ్చేది. ఆ స్మెల్ రాకుండా ఏం చేసేది, కంఫర్ట్ తీసుకునేది. కంఫర్ట్ తీసుకొని ఇవన్నీ వాడడం వల్ల మనకు జబ్బులు వస్తాయని అర్థం చేసుకొని నేను ఇది తీసుకోవడం జరుగుతుంది. ఇది తీసుకున్న తర్వాత ఏమైందంటే నేను బట్టలు విండేటప్పుడు సబ్బు పెట్టి విండితే ఏమైందంటే చేతులు అంతా తెల్లగా అయిపోయేది, అంటే పేలిపోయి అంత గలీజ్గా ఉండేదండి. అప్పుడు ఇది వాడడం వల్ల అలాంటివి ఏం లేవు. చేతులు మంచి మన స్మూత్ గా ఉంటాయి, రఫ్ గా కావు, స్మూత్ గా ఉంటాయి. ఇది ఒక మూట వేసుకొని నానబెట్టుకొని సబ్బు పెట్టైనా విండుకోవచ్చు, లేకుంటే ఒక అర్ధగంట నానబెట్టుకున్న తర్వాత పుట్టిగా అయినా నలిచి జాడించుకోవచ్చు. అలా ఇది మంచి ప్రోడక్ట్ అండి. దీనికి రేట్ ఎక్కువ అని అంటారు. మనం బయట ఎన్నో ఇప్పుడు 500-600 పెట్టి లిక్విడ్ తీసుకుంటాము,
300 పెట్టి సబ్బులు తీసుకుంటాము, 300 పెట్టి కంఫర్ట్ తీసుకుంటాము. ఇవన్నీ తీసుకునే బదులు ఇది ఒక్కటి తీసుకోవడం వల్ల మనకు ఆ 3-4 ప్రయోజనాలు దీంట్లో ఉంటాయండి. కాబట్టి ఇవి తీసుకొని వాడుకోవచ్చు. మనం దీని గురించి మనం ఏ అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. తర్వాత ఇంకొకటి అల్ట్రాగార్డ్ అండి. అల్ట్రాగార్డ్ నేను హార్పిక్ ఒక 3 వాడేదాన్ని నెలకి. అంటే మాకు 3 వాష్రూమ్స్ ఉన్నాయి, 3 వాడేదాన్ని. 3 వాడడం వల్ల ఏమయ్యేదంటే నేను అవి 4-5 రోజులకు ఒకసారి కడిగేదాన్ని యూజ్ చేయడం వల్ల. అది అందులో బాత్రూమ్ లో వేసి మనము బ్రష్ తోటి రాకుంటేనే కళ్ళకి మంటలు వచ్చేవి, మొత్తం అరకపోయేది అసలే. ఇది ఇలా అవుతుందని కొద్దిసేపు రాసి మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ రాసి వాటర్ పోసి కడిగి ఒక ఎటు కాదన్నా ఒక 10-15 నిమిషాలు పడుతుంది. ఆ 15 నిమిషాలలో అసలు మనకు ఊపిరి అందనట్టు అనిపించేది. కానీ మనది ఇది అల్ట్రాగార్డ్ వాడడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది మనకు కళ్ళకు ఏ ఎఫెక్ట్ రాదు, స్మెల్ బాగా రాదు, మనకు మొసం మారడం లాంటివి ఏమీ ఉండవు. మంచిగా అనిపిస్తుంది. కడుగుతుంటే కూడా మనం కొంచెం వేసి ఇట్లా కొద్దిసేపు రాసి వదిలేసి వాటర్ పోసి మళ్ళీ ఇట్లా కొంచెం రాయడం వల్ల మురికి మొత్తం క్లీన్ అయిపోతుంది, తెల్లగా అవుతుంది. నాకు ఇది కూడా నచ్చిందండి, కాబట్టి ఇది కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత ఫ్లోర్ క్లీనర్ అండి. ఇవి నేను అవి కూడా లైజాల్ కూడా 2 తీసుకునేదాన్ని, పర్ మంత్ 2 తీసుకునేదాన్ని. 2 ఎందుకు ఇప్పుడు ఎట్లాగో మనం ఇందులో తీసుకుంటున్నాం కదా, ఇవన్నీ బాగున్నాయి ప్రోడక్ట్, ఇది కూడా తీసుకొని వాడి చూద్దామని తీసుకున్నాను. ఇది ఒక మూత వేసి క్లీన్ చేయడం వల్ల ఇల్లంతా నీట్ గా క్లీన్ గా ఉంటుందండి. ఏ మరకలు ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. చాలా బాగా అనిపిస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే మేము కుకింగ్ ఆయిల్ అండి. ఇది ఫస్ట్ చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తున్నాను. కుకింగ్ ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిల్ అండి. ఇది యూజ్ చేయడం వల్ల నాకు జరిగిన ప్రయోజనాలు ఏంటంటే, నేను మా పాపకి కాళ్ళు వాసేది. అంటే నేను బయట వేరే ఏ ఆయిల్ వాడకపోయేదాన్ని. మన ఫ్రీడమ్ అని, గోల్డ్ డ్రాప్ అని అన్ని ఎన్నో వచ్చేది, సన్ఫ్లవర్ ఆయిల్ అని ఎన్నో వచ్చేది. అయితే అవన్నీ వాడడం వల్ల ఏం జరిగేదంటే కళ్ళు తిరగడము, కింద పడ్డట్టు అవ్వడము. నా పాపకి కాళ్ళు వాసేది, చాలా కాళ్ళు వాసి అసలు నడవరాకపోయేది. వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా లేవట్టి తీసుకుపోయేది. అలా తీసుకుపోవడం వల్ల ఆమెకు చాలా ఇబ్బంది పడేది, కడుపు నొప్పి లేసేది. హాస్పిటల్ తీసుకెళ్తే ఏమీ లేదు, బానే ఉంది అని చెప్పేది. అన్ని టెస్టులు చేసేది, బానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, ఏదన్నా బయట ఫుడ్ తినడం వల్ల అలా జరిగిందేమో అని చెప్పడం జరిగేది. కానీ ఎందుకు అవుతుంది అని ఆలోచిస్తే మేము వాడేది పల్లి నూనె, ప్యూర్ పల్లి నూనె వాడేదండి. ఇక అది ఇందులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 1 year అవుతుంది. 1 year నుండి ఇదే తీసుకొని వాడుతున్నామండి. మంచి రిజల్ట్ ఉంది. మా పాపకి కాళ్ళు వాయడము తగ్గిపోయింది. ఇప్పుడు ఆమెకి ఆ కాళ్ళు వాయడం, నడవరాకపోవడం వల్ల ఆమెను హాస్టల్లో ఉంచితే అసలు ఒక 1 year వరకు కాలేజ్ కూడా వెళ్ళలేకపోయింది. ఆ కడుపు నొప్పి, ఆ ఫుడ్ పడక కాలేజీకి వెళ్ళలేక ఇబ్బంది పడి ఇంట్లోనే ఉంది. అప్పుడు ఒక 1 year వేస్ట్ అయిపోయింది. ఆమె చదువు కూడా ఆగమైంది. అలా ఇవి తీసుకున్న తర్వాత ఆమెకు కాళ్ళు వాపులు తగ్గాయి, కడుపు నొప్పి తగ్గింది, ఆమెకు మంచిగా అయింది. ఇప్పుడు ఆమె మంచిగా ఉంది. నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఆయిల్ చూస్తే. అందరూ ఇది ఎందుకు వాడుతున్నావు, ఇది వాడొద్దు అని చెప్పినా కూడా పర్లేదు, నాకు నచ్చింది, నేను వాడతాను, నా ఇంట్లో నా వాళ్ళ ఆరోగ్యం కోసం నేను వాడతానని తీసుకొని ఇవి వాడడం జరుగుతుంది. ఇది గుండె జబ్బులను తగ్గిస్తుంది, మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటుంది. మన ఇప్పుడు ఆడవాళ్ళకి మంత్ విషయంలో ఇది బాగా సపోర్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ టైంకి వచ్చేటట్టుగా ఉపయోగపడుతుందండి. తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ప్రోటీన్ పౌడర్.
అది ఆయిల్ తీసుకున్న తర్వాత ఇక నా పాప ఎలాగో బక్కగా ఉంది కదా, చూద్దాము ఒకసారి వాడి చూద్దాము, ఇది వాడితే అన్న కొంచెం మంచిగా అవుతుందేమో అని ఇది తీసుకోవడం జరిగింది. ఇది తీసుకున్న తర్వాత ఒకటి తీసుకున్నాను ఫస్ట్, అది అయిపోయింది. ఇప్పుడు ఇది రెండోదండి. ఇది ఫస్ట్ వాడిన తర్వాతనే కొంచెం రిజల్ట్ అనిపించింది. ఆమె వెయిట్ మారిపోయింది కొంచెం. ఎలా అంటే ఆమె 42, 41 అలా ఉండేది. ఇప్పుడు 45, 43, 46 వరకు పెరగడం జరిగింది. ప్రోటీన్ పౌడర్ ఇందులో ఉన్న పోషకాల విలువ నాకు అర్థమైంది. ఎందుకంటే ఆమె వెయిట్ పెరగడం వల్ల ఆమెకు హెల్త్ ఇష్యూస్ కూడా తక్కువ అవుతున్నాయి ఇందులో ప్రోడక్ట్ వాడడం వల్ల అని నాకు అర్థమయ్యి ఈ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. చాలా బాగా పనిచేస్తుందండి, మంచిగా అనిపించింది కాబట్టి తీసుకున్నాను. నా పాపకు వాడిస్తున్నాను. ఇంకొకటి కాంప్లెక్షన్ బార్, అష్యూర్ కాంప్లెక్షన్ బార్ అండి. ఇది ఎందుకు తీసుకున్నానంటే మా సార్కి ముఖం అంతా ఆయన ఏం చేసిందంటే ఫస్ట్ లో తెల్లగానే ఉండేది. తెల్లగా ఉన్న తర్వాత ఏమైందంటే మేము సంతూర్ సోపు వాడేవాళ్ళం అప్పుడు. అది వాడిన తర్వాత వాడుతుంటే ఏమైందంటే ఇదంతా ముఖము చెంపలు ఒక కళ్ళు మాత్రమే కనిపించేవి. అంత నల్లగా అయిపోయింది. నల్లగా అయిపోయి ఆయన హాస్పిటల్లో చూయించుకుంటే వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ వాడేవాడు, ఆ సబ్బు రాసిస్తే సబ్బు వాడేవాడు, క్రీమ్ రాసిస్తే క్రీమ్ వాడేవాడు. అవి వాడి ఏం చేసిండంటే అవి బంద్ చేసిండు. అవి బంద్ చేసి స్కిన్ లైట్ వాడడం జరిగింది. స్కిన్ లైట్ వాడడం వల్ల ఏమైందంటే ఈ స్కిన్ అంతా ఇట్లా ఎర్రగా అయిపోయి గలీజ్ గా కనిపించేది. కనిపిస్తుంటే మేము వద్దు, నువ్వు ఇవన్నీ ఎందుకు వాడుతున్నావు, వద్దు వద్దు అని ఆయనకు చెప్పినా కూడా చాలా రోజులు వినలేదండి. తర్వాత నేను ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇది కూడా చేసి ఆయనకు వాడించడం జరిగిందండి. ఆయన వాడిన తర్వాత కొంచెం రిజల్ట్ కనిపిస్తుందండి. ఇప్పుడు కొంచెం తెల్లగా అయింది, నల్లదంతా పోయింది, కొంచెం ఇప్పుడే తెల్లగా అవుతుంది. కాబట్టి అష్యూర్ కంప్లీట్ ఇది కాంప్లెక్స్ బారు చాలా బాగా పనిచేసిందండి మా ఆయనకి. ఇవన్నీ నేను వాడుకొని చెప్తున్నానండి. కాబట్టి నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల. మనం బయట ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాము, ప్రోడక్ట్ ఈ ఇంట్లో సామాన్ తీసుకుంటాము, హాస్పిటల్కి వెళ్ళి ఖర్చులు పెడతాము. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు నేను ఇవి తీసుకున్న కానుండి కనీసానికి నేను ఈ సంవత్సరంలో ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదండి. కాబట్టి ఇందులో ప్రోడక్ట్ చాలా బాగా నచ్చాయండి. ఇంకొకటి ఏంటంటే వెస్కేర్. ఈ వెస్కేర్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు పొలం దగ్గర పని ఉంటదండి, నేను పొలంలో పని చేస్తాను. అలా పొలంలో పొద్దంతా పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కాళ్ళు రెక్కలు గుంజడము, నడుము నొప్పి లేవడము అలా జరిగేదండి. అలా ఇది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నేను ఇక పనికి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ పెట్టుకొని కొంచెం అంటే బాగా చేయొద్దు, కొంచెం మర్దన చేసి పడుకునేదాన్నండి. తెల్లారు లేచేసరికి అసలు నొప్పి కూడా ఉండేది కాదు. ఒక రోజు ఏమైందంటే మేము స్టెప్స్ ఎక్కి పైకి రావాలి. మా ఇల్లు కింద అండర్ గ్రౌండ్ ఊటిగానే ఉంటది, పైన స్టెప్స్ ఎక్కి పైకి రావాలి. అలా ఎక్కుతుంటే ఏమైందంటే కాలు వెనక్కింది, మడిమ లోపల వెనకడం వల్ల అసలు నాకు మెట్లు ఎక్కడం దిగడం అసలు రావడం లేదు, కదలడం రావట్లేదు. అయితే ఏం చేసిన హాస్పిటల్కి వెళ్దామని మా సార్ చెప్పాడు. కానీ నేను హాస్పిటల్కి వద్దు, ఏమొద్దు, ఇది వాడి చూద్దాము, ఇది పెట్టుకొని చూస్తా, కాళ్ళు రెక్కలు అయితే నేను పని చేస్తుంటే తగ్గుతున్నాయి కదా నొప్పి, ఇది కూడా వాడి చూద్దామని ఇది కూడా పెట్టుకొని వాడడం జరిగింది. ఒక 2 రోజులు మనము 2 సార్లు రాస్తే సరిపోతుంది, నొప్పి అనేది అసలు ఉండదు. ఇప్పుడు అలా నా కాలు నొప్పి తగ్గిపోయింది, మంచిగా నడుస్తున్నాను, మెట్లు ఎక్కడం దిగడం జరుగుతుంది. అందుకని ఇది తీసుకొని వాడడం జరిగింది. ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే ఇప్పుడు నేను పర్సనల్ గా మా వాళ్ళ కోసం నేను వాడుకున్న ప్రోడక్ట్ ఫుట్ ప్యాచెస్ అండి. ఫుట్ ప్యాచెస్ అయితే ఈ అమ్మాయికి కాళ్ళు వస్తున్నాయి అని చెప్పాను కదా, అలాగే ఇది కూడా తీసుకోవడం జరిగింది. ఇది తీసుకొని ఒక ప్యాకెట్ మొత్తము ఆమెకు వేయడం జరిగింది. వేసిన తర్వాత అసలు ఆమెకు కాళ్ళు గుంజుతున్నాయని అనడమే మర్చిపోయింది. ఇక గుంజట్లేదు, కాళ్ళు గుంజవు, ఏం గుంజవు. చాలా బాగా అనిపిస్తుంది. మా సార్ కూడా వాడించాను, నేను కూడా వాడాను,
ముగ్గురము 3 నెలలు 3 తీసుకొని ఒక్కొక్కరము ఒక్కొక్క నెల వేసుకున్నాము. చాలా బాగా పనిచేసింది. మనము బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఉంటుంది. మన ఒంట్లో ఉన్న మొత్తం బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తీసేస్తుంది కాబట్టి చాలా బాగా పనిచేసిందండి. నాకు రిజల్ట్ కనపడింది. తర్వాత మా సార్కి అల్సర్ ప్రాబ్లం ఉందండి. అల్సర్ వల్ల ఆయన నెలకి ఒక షీట్ వాడేవాడు, అంటే రోజుకి ఒక టాబ్లెట్ వాడేవాడు. ఆ టాబ్లెట్ వాడుతుంటే ఏమయ్యేదంటే ఆయనకు అది వాడితేనే అన్నం తింటే అరగడం జరిగేది. లేదంటే ఒక రోజు బంద్ చేసిందంటే కథం కడుపు నొప్పి లేవడం, పుల్లగా బేగులు రావడం, వాంతులు రావడం, అన్నం తింటే అరగదు. అలా ఇవి అవి వాడుకుంటూ ఏమైందంటే సరే ఇది కూడా వాడదామని తీసుకొని వాడుతున్నామండి. ఇప్పుడు 2 months అవుతుంది ఇది వాడబట్టి. రిజల్ట్ అయితే తెలుస్తుంది. ఆయనకు పొట్టు ఉండేది. పొట్టుంటే మేము వినాయకుల్లాగా పొట్టు వస్తుంది, నీకు పొట్టు వస్తుందా అనేది. అంటే ఎందుకు ఇలా వస్తుంది నాకు, అసలు నేను బయట ఏం తినను కదా అని ఆయన అనేవాడు. చేసుకోవడం వల్ల ఆయనకు పొట్ట తగ్గింది, అల్సర్ కూడా కొంచెం తగ్గిపోతుందండి. చాలా బాగా నచ్చిందండి. ఆయనకు హెల్త్ సెట్ అయితే మేము ఉండేది ముగ్గురం కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉంటే మేము ఉన్న ఇద్దరం కూడా సంతోషంగా ఉంటాం కాబట్టి ఆయనకు నచ్చింది, మాకు కూడా నచ్చిందండి. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటంటే ఆమ్లా ఆమ్లా ఇది ఉసిరితో తయారవుతుందండి. మనకు మంచి డైజెస్ట్ ఇస్తుంది. అలోవెరా ఆయనకు అంటే ఆయన వాడుతున్నారు, నేను కూడా వాడుతున్నాను. వచ్చిన తర్వాత వాడడం కంటే రాకముందు యూజ్ చేయడం కూడా మంచిదే కదా అని ఇది కూడా ఆమ్లా కూడా వాడుతున్నామండి. మంచి రిజల్ట్ ఉంది. ఎందుకంటే మనం వాడితేనే తెలుస్తుంది, వాడకుండా చూడడం వల్ల ఏది తెలియదు. మనం ఎవరికైనా చెప్పాలంటే కూడా మనం వాడుకున్నాం అనుకోండి, మేము వాడాము మాకు రిజల్ట్ ఉంది అని చెప్పడము తెలుస్తుంది మనకు. కాబట్టి ఇది కూడా వాడుతున్నాం ఇద్దరము. వాడడం వల్ల మంచి రిజల్ట్ ఉందండి. ఇంకొకటి ఏంటంటే నో ఇంజెక్షన్ నో ఆపరేషన్. ఇది కూడా ఎందుకు తీసుకున్నానంటే ఆయనకి ఇప్పుడు అవి 2 వాడుతున్నాము. ఇది కూడా వాడడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా. ఇది వేసుకుంటే ఏమైతుందంటే ఆయన కొంచెం మంచిగా బాడీ చెలాకిగా హుషారుగా అనిపిస్తుంది. పని చేయడం కూడా మంచిగా చేస్తాడు. అంతకుముందు పని అంటే అసలు పని చేయకపోయేది, ఏది ఉన్నా నేనే చేసుకునేదాన్ని. అలా చేసుకుంటూ ఉంటే ఏమయ్యేదంటే నాకు ఒకదానికి నేను ఒకదాన్ని చేయడం వల్ల అలిష్ట అనేది అనిపించేది, ఆశించేది. అలా ఇప్పుడు ఇది పడుకున్న తర్వాత ఆయన కూడా హుషారుగా ఉంటూ మంచిగా పని చేస్తున్నాడండి. ఇంకొకటి ఏంటంటే నేను ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్ ఏంటంటే ఐ సపోర్ట్ అండి. ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు ఈ కంట్లో పొరలాగా వచ్చింది. పొరలాగా వస్తే హాస్పిటల్కి వెళ్ళాను, కన్ను కనిపిస్తలేదు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏమన్నారంటే నువ్వు స్పెట్స్ వాడాలి, అలాగే మందులు కూడా రాస్తాము వాడాలి, ఒకవేళ తగ్గకుంటే ఆపరేషన్ చేయించుకోవాలి అన్నారు. అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే ఎలా ఉంటది అని స్పెట్స్ తెచ్చుకున్న తర్వాత ఏమైందంటే నేను ఒక 15 రోజులు వాడాను. స్పెట్స్ పెట్టుకుంటే ఏమైతుందంటే కొంచెం తలనొప్పి ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే ఇక్కడ ఈ ముక్కు దగ్గర మీద మనం పెట్టుకునే దగ్గర నొప్పి వస్తుంది. అది తలనొప్పి ఉన్న వాళ్ళకైతే ఆ నొప్పి తగ్గుతుంది కాబట్టి ఏం అనిపించకూడదు. నాకు అలాంటి నొప్పి ఉండకపోయేది కాబట్టి అది పెట్టుకోవడం వల్ల నొప్పి వచ్చేది. నాకు ఆ నొప్పి రావడం వల్ల ఇవద్దు అని పక్కకు పడేసి శ్రీవాణి మేడం అడిగితే ఇందులో ఐ సపోర్ట్ ఉంటుంది మేడం, తీసుకొని వాడి చూడండి మీకు రిజల్ట్ తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. ఇది అన్నం తింటుంటే 4 బుక్కలు తిన్న తర్వాత వేసుకోవాలి. అలా నేను వాడుతున్నాను. నాకు కొంచెం పొర తక్కువ అయింది, నల్లగుడ్డు మీదికి వచ్చేసింది మొత్తం పొరంతా. వస్తుంటేనే ఇక ఇది వాడడం జరిగింది. మంచి రిజల్ట్ ఉంది. నేను వాడిన తర్వాత మా సార్కి కూడా వాడించాను. ఆయనకి ఎందుకు వాడిపించానంటే మేము పొలం పనికి వెళ్తాం కదా, పొలంలో పిండి చల్లుతాం, అంటే యూరియా పొటాషు
డిఏపి ఇవన్నీ కలిపి ఇంకా అందులో వేరే లిక్విడ్స్ కెమికల్స్ కలిపి చల్లడం జరుగుతుంది. అలా చల్లుతుంటే ఏమైందంటే ఆయనకి కంట్లో పడింది. అది కంట్లో పడి మొత్తం కన్నంతా ఎర్రగా అయిపోయింది. ఎర్రగా అయిపోయి అసలు కన్ను పోతుందేమో అని ఆయన కూడా హాస్పిటల్లో చూయించుకున్నాడు. చూయించుకుంటే స్పెట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కన్ను కనిపించకపోయేది. అక్కడ కనిపించకుండా ఉన్న తర్వాత ఆయన డ్రైవింగ్ ఫీల్డ్ అది ఆటో డ్రైవింగ్ చేస్తాడండి. ఆటో డ్రైవింగ్ చేస్తుంటే అవి స్పెట్స్ పెట్టుకుంటేనే కళ్ళు కనిపించేవి, లేకుంటే కళ్ళు కనిపించకపోయేది. స్పెట్స్ తీసిందంటే కనిపించకపోయేది. అలా ఇది ఆయన కూడా వాడిస్తే మంచిగా ఎర్రగా అవడం తగ్గింది, నీళ్లు కారడం తగ్గింది, ఆయనకు కన్ను బాధ అనేది తగ్గింది. చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఇన్ని మందులు వాడినా, స్పెట్స్ కూడా పెట్టుకున్నా, కానీ నాకు ఏ రిజల్ట్ లేదు. కన్ను అద్దాలు పెట్టుకుంటేనే కళ్ళు కనిపించేది, కానీ ఇది వాడడం వల్ల నాకు ఇప్పుడు కొంచెం బెటర్ గా కనిపిస్తుంది. ఇంకా అంటే నేను వాడబట్టి 1 month అవుతుంది. ఇంకా ముందు ఇంకో 3 నెలలు 6 నెలలు అట్లా వాడితే కంప్లీట్ గా తక్కువ అవుతుందని మేము నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు ద హోస్ట్. నేనేమైనా తప్పులు చెప్తుంటే క్షమించండి సార్.